హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదేవిధంగా భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ రెండు పథకాలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయాన్ని బలపరచడంలో ముందంజలో ఉందనైతే ఒక తాజా సమాచారం అండి. రైతుల ఆర్థిక భద్రతను పెంచేందుకు వివిధ పథకాలు అమలు చేస్తున్నట్లు ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో అన్నదాత సుఖీభవ పథకం ప్రముఖమైందనైతే అధికారులు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఇది రైతులకు నేరుగా డబ్బు సాయం అందిస్తుంది. వ్యవసాయ ఖర్చులను తీర్చడంలో అన్నదాత సుఖీభవ పథకం కీలక అడుగు వేస్తున్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ఈ పథకంతో పాటు కలిపి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కూడా పనిచేస్తున్నట్లయితే సమాచారం. సో ఓకేనా, కేంద్రం నుంచి సంవత్సరానికి 6,000 వస్తుంది. అదేవిధంగా రాష్ట్రం నుంచి అదనంగా 14,000 రూపాయలు లబ్ధిదారులకు అందించడం జరుగుతుందండి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు పథకాల ద్వారా రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ నిధులు అనేవి 3 వాయిదాల్లో లబ్ధిదారులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లో డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది అంటే సమాచారం. సో ఓకేనా, ఈ నిధులతో విత్తనాలు మరియు ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి అవసరమవుతాయనైతే ప్రభుత్వం అయితే విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 3 విడతల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 14,000 రూపాయలు ఆర్థిక సాయం అందడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయల నిధులను 3 విడతల్లో భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఈ విధంగా ఈ రెండు పథకాలకు సంబంధించి నిధులు అనేవి ఈ విధంగా అయితే ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ నిధులు అనేవి వచ్చే నెలలో అంటే ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు ఫిబ్రవరి నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, ప్రస్తుతం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి, అదేవిధంగా పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి అర్హుల జాబితా అనేది సిద్ధం చేస్తున్నట్లయితే సమాచారం అండి. అర్హుల జాబితా పూర్తయిన వెంటనే లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క నిధులని విడుదల చేయబోతున్నట్లయితే సమాచారం. భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 2,000 రూపాయలు జమ కావడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మాత్రం అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు మొత్తం కలిపి 6,000 రూపాయలు జమ కావడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. ఈ పథకాల కింద మీరు కనుక లబ్ధి పొందాలంటే కొన్ని అర్హతలు అనేవి కలిగి ఉండాలండి. ఆ అర్హతలు ఏంటి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసించే రైతులు అయి ఉండాలి. అదేవిధంగా 5 ఎకరాల లోపు భూమి కలిగి ఉండాలి. పట్టాదార్ పాస్బుక్ ఈ క్రాప్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. ఆధార్ను బ్యాంక్తో లింక్ చేయించుకొని ఉండాలి అంటే సమాచారం అండి. ఈ విధంగా మీరు అర్హతలు కలిగి ఉంటేనే అన్నదాత సుఖీభవ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ఇవే రూల్స్ అయితే ఉంటాయండి. సో ఓకేనా, ప్రతి ఒక్కరికి యొక్క నిధులు అనేవి పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో కాకపోతే భూమి అనేది ఉండాలి. అదేవిధంగా ఈ క్రాప్ నందు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని ఉండాలి. పట్టాదార్ పాస్బుక్ ఖచ్చితంగా కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ కేవైసీ అనేది పూర్తి చేయించుకొని ఉన్న రైతులకు మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి వారి యొక్క బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి అంటే సమాచారం అండి. సో ఓకేనా, ఈ విధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు, అదేవిధంగా పీఎం కిసాన్ 22వ విడత నిధులు అనేవి వచ్చే నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ పథకం కింద 2 విడతల్లో 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 21 విడతల్లో ఈ యొక్క నిధులని విడుదల చేయడం జరిగిందండి. సో ఓకేనా, ఇప్పుడు 22వ విడత నిధులు 2,000 రూపాయలు, అదేవిధంగా అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు 4,000 రూపాయలు ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. సో త్వరలో ఈ యొక్క పథకానికి సంబంధించి ఏమైనా అప్డేట్ కనుక వచ్చినట్లయితే వెంటనే నేను వీడియో రూపంలో తెలియజేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క 2 పథకాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంటే బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి, స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే
మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్స్ అనేవి మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు ముందుగా పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ గనుక ఉంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్.